శంషాబాద్ మండల పరిధిలో ఒయాసిస్ స్కూల్ ముందు విద్యార్థులు వారి తల్లిదండ్రులు బైఠాయించారు. 10 నిమిషాలు లేటుగా వచ్చారని 200 మంది విద్యార్థులను స్కూల్ గేటు బయట నిలబెట్టారు సిబ్బంది. స్కూల్ బస్సులో లేటుగా వచ్చిన పిల్లల్ని లోపలికి పంపించారన్నారు పేరెంట్స్. స్కూల్ బస్సులోనే పిల్లలంతా రావాలనే ఉద్దేశంతో ప్రిన్సిపల్ ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రిన్సిపల్ తీరును వ్యతిరేకిస్తూ స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ హైవేపై బైఠాయించారు. దీంతో శంషాబాద్ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు పేరెంట్స్ తో మాట్లాడి పిల్లల్ని పాఠశాల లోపలికి పంపారు. లోపలికి వెళ్లిన స్టూడెంట్స్ టీచర్స్ కొడతారని తిరిగి బయటకు వచ్చారు. నడుకుడ గ్రామంలో ఉన్నటువంటి ఓఎస్సీ స్కూల్ ఏదైతే యాజమాన్యం ఉన్నదో ఇక్కడ 50 నుంచి 60 మంది పిల్లలు 8:30 దాటితే పిల్లలను బయటికి రాని పరిస్థితి ప్రిన్సిపల్ గారు చేస్తున్నారు. కావున వారి స్కూల్ బస్సులో వచ్చే విద్యార్థులను మాత్రం 9 కావచ్చు 8:40 కావచ్చు వాళ్ళ స్కూల్ బస్సులో వచ్చే పిల్లలను అలౌ చేస్తారు. మన పేద పిల్లలు బండ్ల మీద ఓన్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చే పిల్లల్ని బయట నిలిపేసి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి చేసినారు ఈ స్కూల్ యాజమాన్యం. కాబట్టి వెంటనే ప్రిన్సిపల్ గారు ఓఎస్సీ స్కూల్ ప్రిన్సిపల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వెంటనే ఇక్కడ ఉన్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి విద్యార్థులను లోపల తీసుకునేంత వరకు మా ఆందోళన కొనసాగుతుంది. నేను మా ఎన్ఎస్యుఐ నుంచి మేమందరం మా విభాగం వచ్చింది. పిల్లలకు సమాధానం చెప్పి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పే వరకు మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పి తెలియజేస్తున్నాం. విద్యార్థులు 8:30 వరకు కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినందువలన వీళ్ళ స్కూల్ యాజమాన్యం మొత్తం స్టూడెంట్స్ అందరినీ దగ్గర 150 నుంచి 200 మంది విద్యార్థులు బయట ఉన్నారు. ఇక్కడ ఉన్న వాచ్మెన్ వాళ్ళు కూడా ఎవరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేరు. పిల్లలందరూ రోడ్ పైకి వెళ్తారు. ఈ స్కూల్ పైన మనకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. వీళ్ళకి ఎన్నిసార్లు మేము ఎన్ఎస్యుఐ తరఫున ఎన్ఎస్యుఐ మండల్ తరఫున మేము లెటర్ కూడా సబ్మిట్ చేసినాం. 3 సార్లు వాళ్ళకు కూడా చెప్పినాం. ఒకసారి లెటర్ ఇచ్చినాం. అయినా సరే స్కూల్ యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఇలానే ఇప్పుడు ప్రిన్సిపల్ గారు వచ్చి ఇక్కడ సమాధానం చెప్పకపోతే మేము ఈ రాష్ట్ర రోడ్ని బంద్